ప్రభుత్వ భూమిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా చేయడమే వాళ్ళ పని. గత 4 రోజుల క్రితం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేత, రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు. ఖాళీ స్థలం కనిపించడమే పాపం. వారి కన్ను పడింది అంటే అంతే. రాత్రికి రాత్రి అక్కడ నిర్మాణాలు వెలిసిపోతాయి. ఎవరైనా ప్రశ్నిస్తే అధికార బలం చూపిస్తారు. ఇదంతా ఎక్కడో తెలుసా? బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణల దందా కొనసాగుతోంది. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ అక్రమార్కులు వాలిపోతున్నారు. ఫిర్యాదులు వస్తే గానీ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కోట్ల రూపాయల విలువైన స్థలాలు పరాధీనమైపోతున్నాయి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్నాయి. బోడుప్పల్ 12వ డివిజన్ సర్వే నంబర్ 63/26 నుండి 38 వరకు గౌతమ్ నగర్లో కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి అక్రమార్కుల ఆధ్వర్యంలో కబ్జాకి గురి అవుతోంది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అధికారులు పనిచేస్తారనే మాట కంటి చూపు మేరలో కనిపించడం లేదు. రాజకీయ ప్రభావం, ఒత్తిళ్లతో అధికారులు పనిచేయడం పరిపాటిగా మారింది. అధికారం ఏ పార్టీ ఉంటే ఆ నేతలకు వంతపాడడమే ప్రభుత్వ అధికారుల విధిగా మారినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణమే అక్రమార్కులపై చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శశి లేకపోతే ఇంతవరకు రాలే. నాకు శశి జడగొట్టింది. శశి ఫోన్ తీయండి, ఫోన్ తీయండి, ఇప్పుడు ఫోన్ తీయండి. నేను
నేను